Hello guys, welcome to Unacademy and this is Venkatesh Paarumachala. In this video, I am going to discuss about the core inflation topics guys, like core inflation, headline inflation, and I'm going to discuss about this suppressed inflation, and I'm going to discuss about this open inflation and all other topics related to this inflation like built inflation or wage spiral inflation. Okay, these are the things which I'm going to discuss. So I'll be continuing the previous inflation types. Okay, so which is very useful. Those are especially preparing for group 2 and group 3. సో ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్ గా ఉంటుందమ్మా. ఈవెన్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆల్సో. ఓకే, అండ్ ఆబ్వియస్లీ దీస్ ఆర్ సమ్ బేసిక్ టర్మినాలజీస్ విచ్ we are talking about. And before going to start guys, it's a sincere request from my side that please download this Unacademy app. సో పీపుల్ ప్లీజ్ డౌన్లోడ్ దిస్ Unacademy లెర్నర్స్ యాప్ అమ్మా. అందరూ కూడా Unacademy లెర్నర్స్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటర్స్ వచ్చేసి మనకి ఈ యాప్లో ఆల్మోస్ట్ ఒక 20+ ఎడ్యుకేటర్స్ వచ్చి కొన్ని స్పెషల్ క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో స్పెషల్ క్లాసెస్లో మీరు లైవ్గా అనేది వినొచ్చు, లేదంటే స్పెషల్ క్లాసెస్ ఫ్రీగా లైవ్గానే వినొచ్చు. ఆ స్పెషల్ క్లాసెస్ మీరు రికార్డింగ్ సెషన్స్ అన్ని కూడా వినే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా. సో అండ్ ఎవరైనా సరే నాతో లైవ్గా చాట్ చేయాలనుకుంటే దే కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ మీ గైస్, దే కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ మీ లైవ్. ఓకే, so 100% I make sure that I'll be this class would be very much interactive. Okay na. అండ్ ఈ రోజు వచ్చేసి మనకి ఈ March 19th ఐ థింక్ ఆల్రెడీ మనకి కొన్ని స్పెషల్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ March 20th కూడా స్కాలర్షిప్ టెస్ట్ అనేది జరుగుతుంది. యాప్లోనే మనకి స్కాలర్షిప్ టెస్ట్ ఉంటాయమ్మా, అవైలబుల్గా ఉంటాయి. సో మేక్ షూర్ దట్ ఈ పీపుల్ డౌన్లోడ్ దిస్ యాప్ అండ్ గో టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గో టు PSC అండ్ గో టు APPSC TSPSC అండ్ ఎన్రోల్. సో మనకి అప్కమింగ్ గ్రూప్ 2 బ్యాచెస్ కానీ గ్రూప్ 1 బ్యాచెస్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచెస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయమ్మా. సో అండ్ ఇది కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వీకెండ్కి సంబంధించిన మ్యారథాన్ సిరీస్ ఉంటుందమ్మా అని చెప్పేసి. సో వీకెండ్కి సంబంధించిన మనకి కొన్ని స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో టుడే ఐ జస్ట్ కంటిన్యూ ద సెషన్ విచ్ ఐ హావ్ లెఫ్ట్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఐల్ బి డిస్కసింగ్ వాట్ ఈస్ పార్షియల్ ఇన్ఫ్లేషన్. సో పార్షియల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఏంటని డిస్కస్ చేస్తాను. ఐ డిస్కస్ అబౌట్ దిస్ రియల్ ఇన్ఫ్లేషన్. సో వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏందనేది కూడా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఐల్ బి డిస్కసింగ్ వాట్ ఈస్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్, అణచివేయబడిన ద్రవ్యోల్బణం అంటే ఏందని డిస్కస్ చేస్తాను. అండ్ ఐల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ ఓపెన్ ఇన్ఫ్లేషన్. ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే కూడా బహిర్గత ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ బట్టి మనకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆ యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ ఐ ఆల్సో డిస్కస్ అబౌట్ దిస్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఆర్ వేజ్ స్పైరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏందనేది కూడా డిస్కస్ చేస్తాము. అంతర్గత ద్రవ్యోల్బణం అని చెప్పేసి కూడా ఉంటుంది, అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో డిస్కస్ అబౌట్ స్టాగ్ఫ్లేషన్. ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ దిస్ స్టాగ్ఫ్లేషన్. ఆ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏందనేది కూడా మనం కొంచెం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ సో రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్లో చూసేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్గా ఇవన్నీ కూడా లైన్అప్ చేద్దాము. ఓకేనా. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్సెట్రా విల్ డిస్కస్ ఇట్. ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అసలు నేను ఏం డిస్కస్ చేసుకోబోతున్నాను అనేది మీ అందరికీ కూడా ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో ఎవరైనా సరే నాతోని లైవ్గా చాట్ చేయాలనుకుంటే ఐఎమ్ ఇన్ ద లైవ్ గైస్, ఐఎమ్ జస్ట్ వెరీ మచ్ ఇన్ ద లైవ్. సో మీరు అందరూ కూడా నాతో లైవ్లో చాట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ జాయిన్ మై స్పెషల్ క్లాసెస్ కూడా మీరు రికార్డింగ్ కూడా వినే అవకాశం ఉందమ్మా. ఓకేనా. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాచ్ కోర్సెస్ గ్రూప్ 2 డైరెక్ట్గా నిన్ననే మనకి ఒక బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిందమ్మా, ఇండియన్ ఎకానమీ. ఐ స్టార్టెడ్ ఇట్. యూ కెన్ ఎన్రోల్ దట్ కోర్స్ ఆల్సో ప్లస్లో. ఓకే, డన్. సో ద ఫస్ట్ అకార్డింగ్ టు ద కీన్స్ అంటే మీ అందరికి కూడా ఐ థింక్ జాన్ మెయినార్డ్ కీన్స్ గురించి, జేఎం కీన్స్ గురించి మీ అందరికి కూడా కొంచెం గుర్తే ఉండే ఉంటుంది. హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్, హీఈస్ నోన్ యాజ్ వాట్ గైస్, హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఎకానమీమా హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ. సో ద కాంబినేషన్ ఐ థింక్ మీ అందరికి కూడా తెలుసు అనుకుంటారా, సోషలిజం ప్లస్ క్యాపిటలిజం. అటు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిసిమెలిసి మనం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ and public sector is known as mixed economy. So there are some sectors which completely private sector will be taking over these production activities, and there are some sectors where the government agencies will be taking over these production activities, and there are some sectors which both these private sectors and the government sectors will do participate in economic activities. ఓకేనా. ఇద్దరు కలిసి వాళ్ళ ఆర్థిక కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుందమ్మా. ఓకేనా. సో అకార్డింగ్ టు ద కిన్స్ పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్నే ఇంగ్లీష్లో వచ్చేసి పార్షియల్ అనొచ్చు, లేదంటే సెమీ ఇన్ఫ్లేషన్ అని కూడా అనొచ్చు. సో
ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనకి ఈ యొక్క జనరల్గా వాళ్ళు ఏమడుగుతున్నారంటే సెమీ ఇన్ఫ్లేషన్, అది ఎగ్జామ్లో అడుగుతున్నాడమ్మా. సెమీ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో పాక్షిక ద్రవ్యోల్బణం అనేది ఏ రకమైన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా గురవుతుందని చెప్పేసి, ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంట్రీస్ దిస్ సెమీ ఇన్ఫ్లేషన్ ఇస్ మోర్ ప్రోన్ అంటున్నాడు. సో ఆబ్వియస్లీ మోర్ ప్రోన్ అనేది ఏ దేశంలో అమ్మా? డెవలపింగ్ నేషన్స్లో. డెవలపింగ్ నేషన్స్ అంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ఏదైతే మనం చెప్పుకున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మనలాంటి భారతదేశం కానీ పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది పాకిస్తాన్లో ఉందా లేదా? ఎస్, పాకిస్తాన్ ఈస్ ఫేసింగ్ ఎ సివియర్ ఇన్ఫ్లేషన్. ఆబ్వియస్లీ మనకి శ్రీలంక లాంటి దేశాలు అనేది కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఫేస్ చేస్తున్నా లేదా? అంటే అవన్నీ కూడా డెవలప్ అయ్యాయా? డూ థింక్ దే పీపుల్ దోస్ నేషన్స్ ఆర్ బీన్ డెవలప్? నో, బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ డస్ ఎగ్జిస్ట్. అంటే ఆ యొక్క దేశంలో అంటే డెవలపింగ్ నేషన్స్ లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, సో డెవలపింగ్ నేషన్స్ లో మీరు క్లోజ్ గా చూస్తే ఆ యొక్క దేశాలలో మనకి ఎక్కడ కూడా సంపూర్ణ ఉద్యోగిత అనేది లేదనమాట. సంపూర్ణ ఉద్యోగిత ఉందా? సంపూర్ణ ఉద్యోగిత లేదా? సంపూర్ణ ఉద్యోగిత అనేది స్థాయికి రీచ్ అవ్వలేదు. వి స్టిల్ డిడెంట్ రీచ్ ఏ కంప్లీట్ అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఒక కంప్లీట్ కానీ ఒక ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం రీచ్ అవ్వలేదు. వి స్టిల్ డిడెంట్ రీచ్ దిస్ ఫుల్ అండ్ కంప్లీట్ అండ్ ఎంప్లాయ్మెంట్ రీచ్ అనేది రీచ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ డస్ ఎగ్జిస్ట్. ఓకే అమ్మా. సో అలాంటి పరిస్థితి అంటే వీఆర్ స్టిల్ అనేబుల్ టు యూటిలైజ్ అవర్ హ్యూమన్ రిసోర్సెస్ టు ద ఫుల్ కెపాసిటీ. అంటే ఇంకా మనం మానవ వనరులని మనం పూర్తి స్థాయిలో వాటిని ఇంకా మనం ఉపయోగించుకోలేదు. కానీ ఉపయోగించుకోకపోయినా కానీ ఇంకా ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేది మనం ఎదుర్కొంటున్నామంటే దాన్ని మనం సెమీ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అనేది ఇంకా మనం రీచ్ అవ్వలేదు. చూడండి, ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరడానికి ముందు కొన్ని ఉత్పత్తి కారకాల కొరత వల్ల, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ సర్వీసెస్ అనమాట. డ్యూ టు ద డెఫిషియన్సీ ఇన్ ఫ్యాక్టర్ సర్వీసెస్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ సర్వీసెస్. ఫ్యాక్టర్ సర్వీసెస్ అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలు. మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ల్యాండ్, మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్. ఓకేనా? సో ఆర్ మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ లేబర్. సో వీళ్ళ వల్ల మనకి ఏదైతే ఉందో ఆ పాక్షికంగా వాళ్ళ వల్ల లేకపోవడం వల్ల, సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల మనకు కలిగే ఆ యొక్క ద్రవ్యోల్బణాన్ని, ఐ థింక్ ఈ పీపుల్ నో అబౌట్ దిస్ ఫ్యాక్టర్ సర్వీసెస్ లైక్ ల్యాండ్, లేబర్, ఎంటర్ప్రెనర్, క్యాపిటల్. దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్. భూమి కానీ, ఆ యొక్క అయితే మనం చెప్పుకున్న వ్యవస్థాపకులు కానీ, మనం చెప్పుకున్న మూలధన వ్యక్తి కలిగిన కానీ, మనం చెప్పుకున్న ఏదైతే మనం చెప్పుకున్న శ్రామికుడు కానీ, వీళ్ళందరూ కూడా సరైన పద్ధతిలో మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోతే ఓకేనా, మనం దాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అంటాం. ఓకేనా? సో చూడండి క్లియర్గా, ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే దాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అంటాం. ఓకేనమ్మా? సో దానివల్ల ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అయిండొచ్చు, ల్యాక్ ఆఫ్ సీడ్స్ అయిండొచ్చు, మాన్సూన్స్ అనేది హ్యాండ్ ఇవ్వండొచ్చు, సో లేబర్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా అయిండొచ్చు. నెక్స్ట్ వన్, వాస్తవిక ద్రవ్యోల్బణం. సో వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి? వాట్ డు మీన్ బై ఫుల్ ఇన్ఫ్లేషన్? ఎస్, వాట్ డు మీన్ బై దిస్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అమ్మా? అసలు ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి? వాట్ డు మీన్ బై దిస్ ఫుల్ ఇన్ఫ్లేషన్ ఆర్ వాట్ డు మీన్ బై దిస్ కంప్లీట్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు, లేదంటే ఫుల్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. వెన్ ద ఎంప్లాయ్మెంట్ హ్యాస్ రీచ్ టు ద పీక్ స్టేజ్. ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగిత అనేది పీక్ స్టేజ్ కి రీచ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఉద్యోగిత అనేది సంపూర్ణ స్థాయికి చేరుకుంది. సంపూర్ణ స్థాయి అంటే తెలుసు కదమ్మా, ఆ సంపూర్ణ స్థాయి అనొచ్చు, ఆ సంపూర్ణ స్థితి అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే ఆ ఉద్యోగిత అనేది సంపూర్ణ స్థితికి ఆ దేశంలో రీచ్ అయిందో అంటే ఏమని అర్థము? దీన్ని బట్టి ఇందాక చెప్పిన దానికంటే క్వైట్ కాంట్రరీ, క్వైట్ ఆపోజిట్ అనమాట. క్వైట్ ఆపోజిట్ అనేది పూర్తిగా భిన్నమైనది, వ్యతిరేకమైనది. సో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆ ట్రూ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఏదైతే మనం చెప్పుకున్న ఆ ఫుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, మనం చెప్పుకునే ఈ కంప్లీట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇది ఏ దేశాలకి సంబంధించింది? ఇట్ బిలాంగ్స్ టు డెవలప్డ్ నేషన్స్. ఇది ఏ దేశాలకి సంబంధించిందమ్మా? అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించినది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుందా లేదా? సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుంది. ఒకవేళ ఉద్యోగిత ఉన్నా కానీ అక్కడ ఎక్కువగా పాక్షికంగా అంటే ఓన్లీ లో లెవెల్‌లో మాత్రమే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటుంది. అది కూడా కొంతమంది స్వచ్ఛందంగా అంటే తెలుసు కదా, వాలంటరీగా వాళ్ళుగానే మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటుందేమో కానీ, సో మాక్సిమం అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎకనామిక్ యాక్టివిటీస్‌లో ఏదో ఒక విధంగా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. అయినా కానీ ఇన్ఫ్లేషన్ అనేది వస్తే, ఫుల్ ఎంప్లాయ్‌మెంట్ ఉండి కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఎగ్జిస్టెన్స్‌లో ఉంటే ఓకేనా, అప్పుడే దాన్ని మనం ట్రూ ఇన్ఫ్లేషన్ అంటాము, ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అదే సంపూర్ణ ఉద్యోగ స్థాయికి రీచ్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ ఉంటే మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అలా ఉంటే పాక్షిక ద్రవ్యోల్బణం. అన్నీ ఉండి, రా మెటీరియల్స్ ఉండి, ఫుల్‌గా మ్యాన్ పవర్ ఉండి, ఫుల్‌గా లేబర్ ఉండి, ఫుల్‌గా మెషినరీ ఉండి, క్యాపిటల్ ఉండి, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండి, అన్నీ ఉండి కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుందంటే దేనివల్ల అవుతుంది ఇది ట్రూ ఇన్ఫ్లేషన్ అనేది? సమిష్టి డిమాండ్. ప్రజల్లో అంటే ఇందాక మనం చెప్పుకున్న పాక్షిక ద్రవ్యోల్బణం అనేది సప్లై సైడ్ కన్‌స్ట్రెయింట్స్ అనమాట.
ఇప్పుడు మనం చెప్పుకునే ట్రూ ఇన్ఫ్లేషన్ అనేది డిమాండ్ కన్స్ట్రెంట్స్ అనమాట. ఓకేనా? సమిష్టి డిమాండ్, ప్రజల్లో సమిష్టి డిమాండ్, అందరికీ కూడా ఉద్యోగిత అనేది ఉంది కదమ్మా, అందరికీ కూడా సంపూర్ణ ఉద్యోగితను సాధించింది. సో ఆబ్వియస్లీ సమిష్టి డిమాండ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే క్యుములేటివ్ డిమాండ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే ఎఫెక్టివ్ డిమాండ్ అనేది ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో, ప్రజలందరూ కూడా మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి, సంపూర్ణత ఉద్యోగిత ఉన్నప్పుడు అంతే కదా. సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెనింగ్ టు దిస్ పర్చేసింగ్ పవర్? డెఫినెట్గా హైగానే ఉంటుంది. కొనుగోలు శక్తి, ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందిన దేశాలను ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్, ప్రతి ఒక్కరి దగ్గర కార్లు, ప్రతి ఒక్కరి దగ్గర పెట్రోల్ కొంటాడు, డ్యూరబుల్ గుడ్స్ కొంటాడు, నిత్యావసర సరుకులు కొంటూనే ఉంటాడు. సో ఆబ్వియస్లీ డిమాండ్ అనేది ఎక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది. నేను చెప్పుకున్నాను కదా, చూడండి, ఒక ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగత స్థాయి రీచిన తర్వాత సమిష్టి డిమాండ్ పెరిగితే ఉత్పత్తిని పెంచడానికి వీల్లేదు, ఇంకా వీలు లేకపోవడం, వీల్లేదు కాదు, వీలు లేకపోవడం. సో దేర్ ఇస్ నో స్కోప్ ఆర్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ ద సప్లై. ఫర్దర్గా ఇంకా సప్లై పెంచడానికి ఏమి ఉండదు అనమాట. సో దానివల్ల ధరలు అనేది పెరుగుతుంది అనమాట. ఈ రకమైన ద్రవ్యాలలోని వాస్తవిక ఇక్కడ చూడండి, ఇక్కడ ఉత్పత్తిని పెంచడానికి వీలుంది, వెసులుబాటు అనేది ఉంది. హియర్ వీ కెన్ ఇంక్రీజ్, బట్ స్టిల్ కన్స్ట్రెంట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఆ ఛాన్స్ అనేది లేదనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి డిమాండ్ సైడ్ ఉంది కాబట్టి, ఇక్కడ మనకి డిమాండ్ అనేది సప్లై సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఉంది కాబట్టి. సో సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అంటేనే మనకి డెవలపింగ్ నేషన్స్ కి సంబంధించింది, డిమాండ్ సైడ్ ప్రాబ్లం ఉందంటేనే మనకి డెవలప్డ్ నేషన్స్ కి సంబంధించింది. అన్ని కూడా ఒకటి ఇంటర్లింకింగ్ అమ్మ. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఐ థింక్ దిస్ ఈస్ ద 44th రైట్. ఎన్నో క్లాస్ మీదంతా కూడా 44th సెషన్ అనేది మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ మీరు ఈ పాటికి ఈ 43 సెషన్స్ లో వాట్ ఈస్ డిమాండ్, వాట్ ఈస్ సప్లై అనేది మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. హోప్స్ యూ పీపుల్ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. సో హోప్ ఈ రోజు మనం చెప్పుకున్న కీన్స్ వర్గీకరణ అనేది మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నామా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అనదర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో వాట్ యు మీన్ బై సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్? దీన్నే మనం అణిచివేయబడిన ద్రవ్యోల్బణం, అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అంటాం. సో ఏంటమ్మా అణిచివేయబడిన ద్రవ్యోల్బణం? సో వాట్ యు మీన్ బై దిస్ సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్? అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే, ప్రభుత్వం అనేది ఆల్రెడీ మనం ఐ థింక్ ద డే బిఫోర్ క్లాస్, నిన్న కాకుండా మొన్న చెప్పినకున్న క్లాస్లో ఐ థింక్ ద డే బిఫోర్ క్లాస్ ఐ హావ్ క్లియర్లీ మెన్షన్ దట్ మనకి గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి. గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏందమ్మా? గెంతెత్తే ద్రవ్యోల్బణం అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా చెప్పినాం. సో వాట్ యు మీన్ బై గెంతెత్తే ద్రవ్యోల్బణం? ఈ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ లో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ఇన్ దిస్ గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్, సో మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత ఉంటుందమ్మా? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10% ఆర్ నాట్? ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ గ్రేటర్ దాన్ 10%, ఆ ద్రవ్యోల్బణ రేట్ అనేది గ్రేటర్ దాన్ 10% ఉండి, 12% ఉండి, 15% ఉండి, 20% ఉంది అనుకుందాం. సో ఇలా ఉంటే మనకి ఏమవుతుంది? ధరలు అనేది విపరీతంగా ఈ టైంలో ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవాలా లేదా? ఎస్, గవర్నమెంట్ విల్ చెక్ దిస్ ప్రైస్ అనమాట. ఆల్రెడీ అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, గవర్నమెంట్ అనేది ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ధరల్ని నియంత్రిస్తే, ధరల్ని నియంత్రించడానికి చర్యలు అనేది తీసుకుంటే, ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఎనీ యాక్షన్, ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ చెకింగ్ దిస్ ప్రైజెస్, ఓకే, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉంటే, లైక్ ఏమని ఈ హోల్సేల్ డీలర్స్ మీద కొంచెం వాళ్ళ మీద విజిలెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం, విజిలెన్స్ దాడులు అనేది చేయడము, లేకపోతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లాంటి చట్టాలు అనేది ఉపయోగించడము, మీటింగ్ లాంటివి పెట్టి అందరినీ కూడా హోల్సేల్ డీలర్స్ని, ట్రేడర్స్ని, లేకపోతే ఈ యొక్క ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ని నివారించడము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే చెక్ చేస్తుంటారు. సో ద గవర్నమెంట్ విల్ నాట్ అలౌ రైజింగ్ ఆఫ్ ప్రైజెస్ ఫర్దర్. ద గవర్నమెంట్ విల్ నాట్ అలౌ రైజింగ్ ఆఫ్ ప్రైజెస్ అంటే ప్రభుత్వం అని చెప్పేసి అలా ఒత్తిడి అలాగా ప్రెషర్లో పెడుతుంది అనమాట. ఇంకా ఫర్దర్ గా రైజ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఒత్తిడితోనికి గురైన దాన్ని ఇన్ఫ్లేషన్ మనం సప్రెస్, ఇక్కడ చూస్తున్నారు కనిపిస్తున్న సప్రెస్ ఇన్ఫ్లేషన్ అనేది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లేషన్ డిస్గైజ్డ్ బై గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్స్ ఉంటాయి. ప్రభుత్వం తన యొక్క నియంత్రణ చర్యల ద్వారా, తన యొక్క రెగ్యులేటరీ బాడీస్ ద్వారా, తన యొక్క ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా, తన యొక్క మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ద్వారా, ఓకేనా. సో ఇలా ప్రభుత్వం ధరలను కంట్రోల్ చేసి ఇంటర్ఫేర్ అయితే దాన్ని మనం ఏమంటాం? సప్రెస్ ఇన్ఫ్లేషన్. చూసారు, ప్రభుత్వం పాపం ఆ బెలూన్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతుందా కానీ దాన్ని కంట్రోల్ చేస్తుంది. ట్రైస్ టు కంట్రోల్ దోస్ ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్. ఓకే, సో ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేది కంట్రోల్ చేసేదాన్ని మనం సప్రెస్, ప్రభుత్వం నుంచి మనకి కొంచెం సహాయ సహకారాలు అందితే సప్రెస్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఒకవేళ ప్రభుత్వం అనేది మనకి సహాయ సహకారాలను అందించలేదు అనుకుందాం, ద గవర్నమెంట్ ఈస్ నాట్ ఇంటర్వీనింగ్ ఎట్ ఆల్. సరే, అసలు ప్రభుత్వం అనేది జోక్యం చేసుకుంటే అలా గాలికి వదిలేసింది అనుకుందాం. సో ఇట్ హాస్ కంప్లీట్లీ లెఫ్ట్. ఈ పోతే పోనీ ధరలు పెరుగుతా పోనీ నాకేం సంబంధం లేదు, లెట్ ద ప్రైస్ కీప్ ఆన్ రైజింగ్, మంచిదే కదా, ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి, మంచిదే కదా, మనకి యూనో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పేసి వదిలేసింది అనుకుందాం. లెటర్ సపోజ్ దాన్నే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటాం? దాన్నే ఓపెన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము. లేదంటే దాన్నే మనం బహిర్గత ద్రవ్యోల్బణం అంటున్నాం. ఏం ద్రవ్యోల్బణమా? దాన్ని మనం బహిర్గత ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. సిచ్యుయేషన్ వేర్
the price level rises without any price control measurements by the government. So situation where the price level rises without any price control measurement అంటే ప్రభుత్వం అనేది ఎటువంటి నియంత్రణ అనేది లేకుండా, ప్రభుత్వం అనేది ఆ యొక్క ధరల విషయంలో ఎటువంటి నియంత్రణ అనేది లేకపోతే, ఓకేమా. సో ఒకవేళ ఎటువంటి నియంత్రణ చర్యలు అనేది తీసుకోకపోతే అలాంటి ద్రవ్యోల్బణాన్ని మనం ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాము, లేదంటే బహిర్గత ద్రవ్యోల్బణం అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల బహిర్గతంగా ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటాం. అదే అణచివేయబడిన ద్రవ్యోల్బణం అంటే ఏంటి? రేషనింగ్ ద్వారా కానీ, చెప్పాం కదా రేషనింగ్ అంటే తెలుసు కదమ్మా. ప్రభుత్వం వచ్చేసి సబ్సిడీస్ ధరలు లాంటివి ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడము, లేదంటే ప్రభుత్వం వచ్చేసి ధరలను నియంత్రించడం, అంటే ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరుగుదలని అణచివేయబడితే దాన్ని మనం ఏమంటాం? అణచివేయబడిన ద్రవ్యోల్బణం అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఓపెన్ ఇన్ఫ్లేషన్, నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్తావు, మార్కెట్కి వెళ్ళిన వెంబడే అక్కడ ఆల్రెడీ రొమాంటిక్గా అంటూనే ఉంటాడు కిలో 50, కిలో 50, కిలో 50 అని చెప్పేసి. సడన్గా ఫోన్ కాల్ వస్తుంది, అరే లేదు మార్కెట్ వచ్చేసి కిలో 50 కాదు, కిలో 60 రూపాయలు 70 రూపాయలు పెరిగింది అంటాడు. ఇమీడియట్గా వాడు ప్రైస్ ట్యాగ్ అనేది కూడా చేంజ్ చేస్తారు అనమాట. సో దాన్ని మనం ఓపెన్ ఇన్ఫ్లేషన్ సప్రెస్డ్. ఇట్ రెఫర్స్ టు సిచ్యువేషన్ ఇన్ విచ్ ద రైజింగ్ ప్రైస్ ఆర్ చెక్డ్ బై దిస్ గవర్నమెంట్. ఇది సప్రెస్డ్. ఈ సిచ్యువేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ the price are allowed to rise without any attempt in the part of the government and can't control them is known as open inflation అనమాట. సో అందరికీ కూడా ఒక ఐడియా వచ్చిందమ్మా. సో టిల్ నౌ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామా? ఓపెన్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి డిస్కస్ చేసుకున్నాం, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి డిస్కస్ చేసుకున్నాం. వి డిస్కస్డ్ అబౌట్ ఓపెన్ ఇన్ఫ్లేషన్, సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిస్కస్డ్ అబౌట్ ఏమని చెప్పుకున్నామా? పాక్షిక ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాము. ఎస్, పార్షియల్ ఆర్ సెమీ ఇన్ఫ్లేషన్ చెప్పేసి అనుకున్నాం. ఆర్ ట్రూ ఇన్ఫ్లేషన్, వాస్తవిక ద్రవ్యోల్బణం అనేది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ద నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే ఇన్ఫ్లేషన్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాము, లేదంటే వేజ్ స్పైరల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాం, ఆర్ వేతన ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. ఏం ద్రవ్యోల్బణమా? వేతన ద్రవ్యోల్బణం అని చెప్పేసి అంటాం. సో వాట్ యు మీన్ బై వేతన ద్రవ్యోల్బణం? అయితే ఈ వేతన ద్రవ్యోల్బణం కంటే ముందు డిస్కస్ చేసుకోవాల్సిన ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవాలి. అసలు ఒక గూడ్ యొక్క కాస్ట్ కానీ, ఒక వస్తువు యొక్క ఖరీదు, కాస్ట్ ఆర్ ప్రైస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ధర అమ్మేది కాస్ట్, అమ్మే ధర మార్కెట్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సరే, ఐ టాకింగ్ అబౌట్ కాస్ట్ గురించి మాట్లాడదాం, ఖరీదు అనే దాని గురించి మాట్లాడదాం. ప్రైస్ అనేది వదిలేసింది, మార్కెట్లో ఎంత అమ్ముకుంటున్నాడు అనేది ప్రైస్ అనమాట. అసలు ఆ వస్తువు అనేది ఉత్పత్తి కావడానికి ఎంత అవసరం, ఎంత డబ్బు అనేది అవసరం ఉంది, కాస్ట్, ఖరీదు అనేది. ఆ ఖరీదు అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? ఆ కాస్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? వాట్ దిస్ కాస్ట్ ఇస్ డిపెండ్ ఆన్? ఒకటి లేబర్ మీద డిపెండ్ అవుతుందా లేదా? లేబర్ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుందా లేదా? ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ఆ శ్రామికులు ఏదైతున్నాయో వాళ్ళకి ఇచ్చే జీతాలు, అంతే కదమ్మా, శ్రామికులకి సంబంధించిన వేతనాలు ఏదైతున్నాయో ఆ జీతాలు ఏదైతున్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, రెంట్. ఆబ్వియస్లీ అంతే కదా, ఒక కాస్ట్ అనేది, ఒక వస్తువు యొక్క ఖరీదు అనేది కాస్ట్, రెంట్ మీద డిపెండ్ అవుతుంది. ల్యాండ్ ఎవరైతే, ఎక్కడైతే నువ్వు బిల్డింగో ల్యాండ్ ఏదైతే రెంట్కి తీసుకుంటో దాని మీద డిపెండ్ అవుతుంది. మూడోది వచ్చేసి నువ్వు ఖచ్చితంగా రుణం తీసుకుంటావు కదా, ఆబ్వియస్లీ యూల్ బి టేకింగ్ సమ్ రుణం తీసుకున్న తర్వాత వడ్డీ అనేది అదనంగా నీకు ఉంటుందా లేదా? ఎస్, ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా నువ్వు పే చేయాల్సి వస్తుంది. పైగా లాభాలు వేసుకుంటాడు, ఫైనల్గా అతను లాభం వేసుకునే కదా ఒక కాస్ట్ అనేది, గూడ్ ఆఫ్ కాస్ట్ అనేది మనకి డిసైడ్ అయ్యేది. మరి ఈ యొక్క సపోజ్ ఇదొక 25 రూపాయలు, ఇదొక 25 రూపాయలు, ఇదొక 25 రూపాయలు, ఇదొక 25 రూపాయలు, ఇవన్నీ కలిపితేనే మార్కెట్లో నీకు 100 రూపాయలకు అమ్ముతున్నావు. ఒక వస్తువు అనేది కాస్ట్ అనేది, ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి ఆ ఉత్పత్తి ఖరీదు అనేది 100 రూపీస్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నామా? వీటిని మనం ఏమంటామంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. సో ఫ్యాక్టర్ సర్వీసెస్ అని కూడా అంటాం. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే, లేదంటే ఫ్యాక్టర్ సర్వీసెస్ అన్నా ఒకటే. కారక ఖరీదు అని చెప్పేసి అంటాం, ఆర్ కారక సేవలు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి ఖరీదు అని కూడా అంటాం. నలుగురు కారకాలు, ల్యాండ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేబరు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎంటర్‌ప్రెన్యూర్ యజమాని అనేవాడు ఖచ్చితంగా ఉండాల్సిందే, క్యాపిటల్ అంటే మూలధనం కలిగిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ప్రతి ఒక్కరు ల్యాండ్ అనేవాడికి బాటకం రూపంలో, రెంట్ రూపంలో ఇస్తావు, లేబర్ అనేవాడికి వేతనాల రూపంలో ఇస్తావు, ఎంటర్‌ప్రెన్యూర్ లాభం వేసుకుంటాడు, అండ్ క్యాపిటల్ కలిగిన వాడికి నువ్వు లోన్ తెచ్చుకుంటావు కాబట్టి వడ్డీ రేట్ అనేది 25 రూపీస్ వేసుకొని ఆ కాస్ట్ అనేది మనకి 100 రూపీస్ అనేది ఫిక్స్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే మరి ఇప్పుడు ఇది ఓకే, 100 రూపీస్ అనేది మనం ఫిక్స్ చేసేసుకున్నాం. వి హావ్ ఫిక్స్ దట్ ఇట్ ఈస్ 100 రూపీస్, ఓకే, 100 రూపీస్ అనేది ఫిక్స్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు కేవలం ఇప్పుడు లేబర్ ఉన్నారు, ఈ లేబర్కి ఒకవేళ డిమాండ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకుందాం. ఈ లేబర్కి వాడు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే స్కిల్డ్ లేబర్ కాబట్టి. స్కిల్డ్ లేబర్ ఉన్నది ఎక్కువగా ఉన్నాడు కాబట్టి, నైపుణ్యం గల కార్మికులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, ఆ నైపుణ్యం గల కార్మికులు అనేవాళ్ళు ఎక్కువగా
ఆ నైపుణ్యం గల కార్మికులు అనేవాళ్ళు సపోజ్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండి నాకు 20 రూపాయలతో కాదు నేను 30 రూపాయలకి చేస్తాను, 40 రూపాయలకి చేస్తానని చెప్పేసాను అనుకో, ఆటోమేటిక్‌గా కాస్ట్ అనేది పెరుగుతుందా లేదా? యెస్. ఇంతకుముందు 100 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు ఏమైపోయింది 120 రూపాయలో లేకపోతే 130 రూపాయలు పెరుగుతుందన్నమాట. సో ఆటోమేటిక్‌గా ద ప్రైస్ ఆఫ్ ద గుడ్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ ద గుడ్ విల్ బి ఇంక్రీజ్డ్. మరి ఇలా ప్రైస్ ఆఫ్ ద గుడ్, కాస్ట్ ఆఫ్ ద గుడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినిట్‌గా ఏమవుతుందమ్మా? 100% దీన్నే అంటే కేవలం వేతనాలు పెరుగుదల నమోదవడం వల్ల, కేవలం వేజెస్ పెరగడం వల్ల, ఓకేనా, సిన్స్ దేర్ ఈస్ హై డిమాండ్ ఫర్ వేజెస్ బై ద వర్కర్స్, అలా ఆ యొక్క వస్తువు ధర అనేది పెరిగితే, ఓకేనా, అలా వస్తువు ధర అనేది పెరిగితే దాన్నే మనం ఏమంటామా? దాన్నే మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటాము, వేజ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది, కేవలం కార్మికుల యొక్క వేతనాలు, కేవలం వర్కర్స్ యొక్క జీతాలు, కేవలం ఆ లేబర్ యొక్క శాలరీస్, వేజెస్ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ ది గుడ్ అని పెరిగితే దాన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఆర్ వేజ్ స్పైరల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. వర్కర్స్ ఎక్స్పెక్ట్ హై డిమాండ్, హయ్యర్ వేజెస్ టు మెయింటైన్ దర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటాయి కదమ్మా ఖర్చులు. సో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంచాలి, బోనస్లు అంటారు. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒకవేళ వర్కర్స్ యొక్క షార్టేజ్ అనేది ఎక్కువ ఉందనుకుంటే ఇది అలా జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సెకండ్లీ, వెన్ ద లేబర్ యూనియన్ నెగోషియేట్ విత్ హయ్యర్ వేజెస్ ప్రైస్ అనమాట. లేబర్ యూనియన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు నెగోషియేషన్ చేసినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఆర్ వేజ్ ఇన్ఫ్లేషన్ ఆర్ వేజ్ స్పైరల్ అని చెప్పేసి అంటారు. కేవలం కార్మికుల యొక్క జీతాలు పెరగడం వల్ల ఈ యొక్క మనకి వస్తువు అనేది ధర అనేది పెరుగుతుంది. దాన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో చూసారు కదా, కేవలం వేతనాలు పెరగడం వల్ల ఆ ప్రైస్ పెరగడం. సో వెన్ ప్రైస్ రైజెస్, వేజెస్ రైజెస్ టు in order to maintain the living cost. So if the workers want more money, this increases the cost of the making new cars అనమాట. ఓకే, సో హోప్ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటా కదమ్మా. ఐ థింక్ దీస్ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ఎట్ 4 o'clock. ఇప్పుడు రోజు మనకి ఇంకొకటి 4 o'clock కూడా ఒక యూట్యూబ్ సెషన్ ఉందమ్మా. అక్కడ మనం కొంచెం డీటెయిల్గా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. విల్ డిస్కస్ అబౌట్ దిస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, విల్ డిస్కస్ అబౌట్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, అవన్నీ కూడా కొంచెం నెక్స్ట్ హెడ్లైన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాము. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ఐ థింక్ బిఫోర్ గోయింగ్ టు లీవ్ మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా ఈ అన్అకాడమీకి సంబంధించిన లర్నర్స్ యాప్ అనేది మీరు ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ అమ్మా. ఎందుకంటే చాలామంది స్పెషల్ క్లాసెస్ అనేది వీకెండ్ మ్యారథాన్లో స్పెషల్ క్లాసెస్ అనేది దే ఆర్ టేకింగ్ దీస్ వీకెండ్ క్లాసెస్. ఓకేనా? స్పెషల్ క్లాసెస్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో 100% యూ పీపుల్ మైట్ బి లైకింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. వీలుంటే షేర్ చేయండి మై వీడియోస్ అన్ని కూడా. సో ఎవరైతే మిడ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 1 నుంచి 45 ఆర్ 44th సెషన్ ఇది రోజు. సో డెఫినెట్గా అన్ని క్లాసెస్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. బేసిక్స్ లెవెల్లో, ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ బుక్స్ లెవెల్లో, అండ్ గివింగ్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ నీడెడ్. లైక్ ఇట్స్ లైక్ ఏ ఫౌండేషన్ టైప్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఓకే ఇలా ఉంటుంది ఎకానమీ సిస్టమ్ అనేది మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేక్ షూర్ దట్ యూ యూటిలైజ్ ఇట్. మ్యాక్సిమం ఇది యూటిలైజ్ చేయడానికి ట్రై చేసుకున్నామా ఈ యొక్క ఆపర్చునిటీస్ని మీరు అందరూ కూడా. సో వీలుంటే అన్అకాడమీ లెర్నర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి కొన్ని స్కాలర్షిప్ టెస్ట్లు ఉంటాయి. మీకు సబ్స్క్రిప్షన్ లాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు అక్కడ డైరెక్ట్గానే యూ కెన్ గో విత్ అనమాట. ఓకేనా? అక్కడ మీరు డైరెక్ట్గా ఏమంటారు, సో సబ్స్క్రిప్షన్స్ అనేది డిస్కౌంట్ ఆఫర్స్ అని వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.